శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ కుర్రోళ్ళు రాజానగరం వినాయక చవితి వేడుకల సందర్భంగా వచ్చే బుధవారం అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాము. సో దానికోసమని వ్యాపారస్తులు అందరి దగ్గరికి చందాల కోసం వెళ్ళాము. చాలామంది వ్యాపారస్తులు వాళ్ళకి తోచినంత సాయం అందించారు మాకు. ఇవాళ మనం కూడా ఏంటంటే చందా కలెక్షన్కి వెళ్తున్నప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఎవరిని బలవంతం చేసి అడగట్లేదు. కరెక్ట్ కూడా కాదు అది. ఎందుకంటే ఊళ్ళో మన ఒక్క మండపమే కాదు కదా, ఇంకా చాలా మండపాలు ఉన్నాయి. అందరికీ చందాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని బలవంతం చేయకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని థ్యాంక్ యూ చెప్పి అన్న సమారాధన కోసం డేట్ ఏ రోజు పెట్టాము అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తప్పకుండా రావాలి అని కోరి వాళ్ళు ఇచ్చింది ఆనందంగా తీసుకొని అలా అన్ని షాప్స్కి తిరిగాము. చాలా షాప్స్ వాళ్ళు ఇవాళ ఇచ్చేసారు. కొంతమంది షాప్ ఓనర్స్ లేకపోవడం వల్ల మళ్ళీ రేపు పొద్దున కానీ ఎల్లుండి కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. అందరూ బాగానే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి తోచినంతలో వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళకి చేతనైనంత సాయం చేశారు. ఈ అమౌంట్ అంతా కూడా మనం అన్నసమారాధన రోజు వాడతామన్నమాట. ఇలా కాకుండా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే కొంతమంది పెరుగు బకెట్లని, బిర్యానీ అని, వాటర్ ప్యాకెట్స్ అని అవి కూడా సాయం చేస్తున్నారు. సో అవన్నీ కూడా మనకి అన్న సమారాధన కోసం బాగా యూజ్ అవుతాయి. వీటిలో ఏమన్నా తగులు మిగులు ఉన్నాయంటే అవి మళ్ళీ కమిటీ వాళ్ళే పెట్టుకుంటాం. ఏం చేస్తాం, తప్పదు కదా. కమిటీ తరఫున భోజనాలు పెడుతున్నాము అంటే ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి. సో ఆ రకంగా ఏర్పాట్లన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇవాళ కొన్ని షాప్స్ తిరిగిన తర్వాత వర్షం వచ్చేసింది. అయినా సరే కమిటీ వాళ్ళు ఎక్కడ తగ్గకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలోనే తడుస్తూ చందాల కోసం తిరిగారు. తర్వాత కొంచెం వర్షం ఇంకా పెద్దదవడంతో మిగిలిన షాప్స్కి రేపు వెళ్దామని డిసైడ్ అయ్యి వెనక్కి వచ్చేసాము. వర్షం అయితే చాలా ఇబ్బంది పట్టింది వాళ్ళ చందాలు వసూలు చేసేటప్పుడు. అమౌంట్ అంతా కలెక్ట్ అయిన తర్వాత అందరం గుళ్ళో కూర్చొని అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, కమిటీ కుర్రోళ్ళు ఎవరన్నా స్పాన్సర్ చేస్తున్నారా కర్రీస్కి వాటికి, అవన్నీ కూడా డిసైడ్ అయ్యి బయట స్పాన్సర్ల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజుకి అలా పూర్తయింది.